ఆ రిపోర్టర్కి అండగా మమ్మల్ని పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఏం జరిగిందనేసి కనుక్కుంటే నిన్న వచ్చిన కథనాల మీద ఏం జరిగింది అనేసి అంత వివరించడం సిఐ గారికి. వాళ్ళని బెదిరించడమే కాదు, మీకు చేతనైతే రండి, మేము స్థానికంగా ఈయనే ఉంటాము, మేము చంపేసాం అనేసి బెదిరిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ భూములు, ఈ మున్సిపాలిటీ ఏదైతే మన అన్నోజిగూడ పోచారం మున్సిపాలిటీ 3/1 సర్వే నెంబర్ల ప్రభుత్వ భూములని ఆక్రమిస్తూ ఉన్నారనేసి రిపోర్టరు తన పని తను చేసుకుంటూ పోతే మిమ్మల్ని ఇక్కడ ఉంచాము, చంపేసామనేసి బెదిరిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఎన్నో కబ్జాలు చేసారు, వాళ్ళ అనుచరులతోటి కూడా ఎన్నో కబ్జాలు చేయించారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పాలిస్తుంది అనేసి అనుకుంటున్నారు. కానీ మీకు గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో ఉంచారు. ప్రభుత్వ భూములని ప్రభుత్వానికి అప్పచెప్పాలి, లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయనేసి మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వీళ్ళ పనులు, మీడియా మిత్రుల పనులు, వాళ్ళ పనులు కూడా వాళ్ళని చేసుకోనియకుండా ఇంకా బెదిరిస్తాము, ఇంకా మా పాలనే నడుస్తుందంటే మాత్రం ఊపుకునేది లేదు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఇప్పటికైనా మీరు నిద్ర లేచి చూడండి, మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఇది ప్రజాపాలన. మేము మీడియా మిత్రులకి ఇంత ఒక వాళ్ళకి ఈగా అన్నా కూడా వాళ్ళకి ఎంత చిన్న ఇబ్బంది కలిగినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ వెంట ఉంటాం అనేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం మంచిగా ఉండదనే చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, జై భీమ్. నా పేరు అంబేద్కర్. నేను మేడ్చల్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిని. పోచారం మున్సిపాలిటీలో అన్నోజిగూడలో సర్వే నెంబర్ 3/1లో ప్రభుత్వ భూములలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అక్కడున్న స్థానిక ప్రజలు అనేక విధాలుగా కొన్నిసార్లు ప్రజాభవన్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని పై అధికారుల ఆదేశాల ప్రకారం స్థానికంగా ఉన్న అధికారులు వెళ్ళి అక్కడ కూల్చివేతలు జరిపితే ఆ కూల్చివేతలను పత్రికా రిపోర్టులు వారి వృత్తి ధర్మంగా వాళ్ళు పేపర్లలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురిస్తున్న దానికి ఇక్కడున్న స్థానిక ఎవరైతే కబ్జాలు పాల్పడుతున్నారో ఆ స్థానిక నాయకులు ఈ మీడియా సోదరులను బెదిరించడం అనేది నిజంగా ఖండించదగిన చర్య. బహుజన సమాజ్ పార్టీ నుండి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైనా కానీ వ్యక్తిగత దాడులకు, వ్యక్తిగత దూషణలకు ఈ పాల్పడడం మాత్రం చట్ట వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు పోలీస్ స్టేషన్లో, గట్కేసర్ పోలీస్ స్టేషన్లో మేము సిఐ గారు గోవర్ధనగిరి గారిని కలిసి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పత్రికా మిత్రులు ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు అనేకమైనటువంటి వసతులు కల్పించే విధంగా, వారి సమస్యలు పరిష్కరించే విధంగా పత్రికా సోదరులు వారి విధులు నిర్వహిస్తారు. ఇలా విధులు నిర్వహిస్తున్నటువంటి మీడియా మిత్రులను మొన్నటిదాకా అధికారంలో ఉండి అనేక భూ కబ్జాలకు పాల్పడి ఆ వచ్చిన సొమ్ముతో ఈరోజు బెదిరింపులు పాల్పడి మేము చంపుతాము, మిమ్మల్ని ఏమైనా చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోము. ఈ మీడియా మిత్రులకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ నుండి, మా జిల్లా కమిటీ నుండి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఏమైనా కానీ బహుజన సమాజ్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఖండించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ యొక్క మాటలను, ఆయన చేసినటువంటి మాటలను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ కేసు ఖచ్చితంగా సీరియస్గా అయ్యే వరకు కూడా మీడియా మిత్రులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. పోచారం మున్సిపాలిటీలో 3/1లో ప్రభుత్వ భూమి దాదాపు 40-50 ఎకరాల భూమి ఉంది. అక్కడ మేము సిపిఐ పార్టీ కూడా గతంలో కూడా మేము అక్కడ చూడడం జరిగింది, దాని మీద వార్తలో రావడం జరిగింది, దాని మీద మున్సిపల్లో కూడా మేము కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అక్కడున్న లోకల్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అనేక రోజుల నుంచి పేద ప్రజలకి లక్షలకి అమ్మేసి ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు తప్ప వాళ్ళ లబ్ధి కోసం, కోట్ల సంపాదించు కోసం ఏదో అక్కడ వచ్చి బతుకుతున్న నిరుపేదలు వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకుంటూ వాళ్ళ దగ్గర 4 లక్షలు 5 లక్షలకు అమ్మి ఈరోజు ఆ భూమి వల్ల సంపాదించుకునేసి ఆ పేద ప్రజలకు అన్యాయం చేస్తారు. అదే ఆ భూమి ప్రభుత్వం భూమి అనేసి దిశ పేపర్ విలేకర్ గారు దాన్ని ప్రభుత్వం భూమి, దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని రాస్తే ఆ రాసిన దానికి ఆయన మీద ఈరోజు దాడి చేయడానికి సిద్ధమైనారు. ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేసి నీవు గాన ఇక్కడ వస్తే
నిన్ను పాతిపెడతాం చంపేస్తామని దుర్భాషలు మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులకి మేము ఈరోజు అఖిలపక్షం మొత్తం కలిసి ఈరోజు సీఏ గారి దగ్గరకు వచ్చేసి అతని మీద ఇట్లా దుర్భాషలు ఆడినాడు, ఇట్లా మర్డర్ చేస్తానని చెప్తున్నాడు అనేసి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అతన్ని యాక్షన్ తీసుకునేసి అతని మీద చర్యలు తీసుకోవాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాము. చర్యలు తీసుకోకపోతే మరి ఈ అఖిలపక్షంలో తీవ్రమైన ఉద్యమాలు కూడా చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అక్కడి విలేకరులు కూడా చాలా మందికి తెలుసు 14 సర్వేలో కూడా అదే మాదిరిగా జరిగింది. దాని మీద కూడా అనేక సార్లు మేము ధర్నాలు చేయడము, ఆ ఉద్యమం చేయడము, కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేయడం ఇవన్నీ జరగడం జరిగింది. అదేవిధంగా మా పైన కూడా ఆ రోజు మేము దాడి చేయడానికి రావడం జరిగింది. ఆయన కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడితే అఖిలపక్షం ఊరుకునేది కాదనేసి తెలియజేస్తూ, ఇది గతమైతే రేవంత్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి మేము దీని మీద నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు మొహమ్మద్ అన్వర్, ఈ ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శిని. నిన్న జరిగినటువంటి అన్నాజ్గూడలో అక్రమ కట్టడాలపై కథనము రాస్తే వారిని అంచిక వాటాలు చేస్తారని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. మీడియా సంఘాలంటే మీ జేబు సంఘాలు కాదు, మీడియా సంఘాలంటే ప్రేత పక్షణ ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ రాసే సంఘం. అట్లాంటి వారిపై ఎందుకు నువ్వు తిట్టామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ నాయకులు వెంటనే మీడియా వారికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ముందున్న కార్యక్రమంలో మీడియా సంఘాలు ఏ కార్యక్రమం చేశామని ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు తెలుస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం.